యావత్ బీసీలందరూ కూడా ఒక చరిత్రాత్మకంగా ఘటనగా ఉంటుంది. అంటే ప్రభాకర్ అన్న ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం అనేది జనాభాలో దాదాపు 60% ఉన్న బీసీలందరూ కూడా మేలు తగ్గ విధంగా ఈరోజు ప్రభాకర్ అన్న చేసిన యొక్క ఒక చేతుల మీదుగా బలైన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంటే ఇంకా ముందుకు నడవండి, మన వర్గాలకు న్యాయం చేయాలని బలోపేతం చేయాలనే ఆలోచనతో నన్ను ముందుకు తీసుకుపోతున్నటువంటి అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా పూర్తికమైన ఆశీర్వాదాలు నాకు దొరుకుతుందని, దీని ద్వారా భవిష్యత్తులో అన్ని వర్గాలకు ఇంకా మరింత న్యాయం చేసే విధంగా శక్తి మీ ద్వారా నాకు వస్తుందని ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నా. ఇప్పటికే నేను చదువుకునే విద్యార్థి దశ నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రి అయ్యేదాకా తెరిచిన పుస్తకంగా మీ అందరి కళ్ళ ముందట ఏ విధంగా రోజు రోజు కష్ట నష్టాలను సమస్యల్ని ప్రజల్లో లీనమై ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు గత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే పార్లమెంటు సభ్యుడిగా మీ బిడ్డగా మన తాత ముత్తాతలు అంటున్నటువంటి తెలంగాణ ఆకాంక్షలు సాధించడానికి పార్లమెంటు వేదికగా గలవెత్తి పోరాడి మీ గౌరవాన్ని కాపాడిన ఆనాడు కూడా ఇవాళ కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మంత్రిగా మనం ఎంత జనాభా ఉన్నామో మనకెంత న్యాయం జరగాలని కులగణ సర్వే చేసి తీర్మానం చేసి దాని యొక్క ప్రక్రియను ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అంతేకాదు మన పిల్లలు చదువుకునే గురుకులాలకు సంబంధించిన శాఖగా వాటందరూ కూడా సరైన వసతులతో పాటుగా సొంత భవనాలను నిర్మించి మొన్ననే దాదాపు 7,000 మందిని టీచర్లను నియామకం చేసినటువంటి విధంగా కూడా కార్యచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చిన అందరికీ ఒకటే కోరుతా ఉన్నా, ఒక పూట తిన్నా తినకపోయినా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా వేసుకోకపోయినా, ఓ పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా మీ అందరికీ నేను చేతి జోడించి కోరుతా ఉన్నా, ప్రతి బలహీన వర్గాల బిడ్డ వాళ్ళ పిల్లల్ని గట్టిగా మంచిగా నాణ్యమైన విద్యను అందించి చదువుకొని ప్రయోజనం చేసే అంటే కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక ఇంట్లో చదువుకుంటే ఆ కుటుంబం ఏ విధంగా ముందుకు పోతుందో ఇలా చదువుకున్న కుటుంబాలను చూస్తే మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇవాళ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మీ పిల్లల చదువుకు సంబంధించి ఎక్కడ కూడా ఎంత కష్టమైనా నిర్లక్ష్యం చేయదని సందర్భంగా కోరుతా ఉన్నా. అందుకే ఇలా ఒక బలహీన వర్గాల మంత్రిగా కుల వృత్తులకు సంబంధించి చేసుకుని కులాల యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఉపాధి అవకాశాలు కావచ్చు, సాంకేతిక పరమైన మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వృత్తులు మారడం కావచ్చు. ఎందుకంటే
మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో వృత్తులన్నీ సాంకేతికతగా అంతేగాక ఇంకా ఏ విధంగా ముందుకు మన వర్గాలు ముందుకుతాయని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ కార్పొరేషన్ ఏర్పాటు తొలి అడుగు. దీని తర్వాత వాళ్ళని ఆర్థికంగా ఎదురుచేయడానికి ప్రణాళికలు మీరు కూడా కోరుతా ఉన్నారు. ఇలా సంఘాలుగా కార్పొరేషన్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ఆర్థికంగా ఆయా కులాలు ఎదగడానికి ఏ ప్రణాళిక చేస్తుందో నాకు కూడా నేర్పమని చెప్పి కోరుతాను, అవగాహన చేయమని కోరుతాను. నాకే అన్ని తెలుస్తుంది అనుకుంటుంది. ఇవాళ ఏర్పడినటువంటి కార్పొరేషన్తో పాటుగా కొంతమందికి తెలియక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది, కార్పొరేషన్ లేదండి. కార్పొరేషన్ ఫెడరేషన్ దానికి నో రూల్ ఆఫ్ డిఫరెన్స్. ఎవరైతే చేయాలనుకున్నాడో చేసేవాడు వడ్డించేవాడు మనవాడైతే వాళ్ళు మూల కూర్చున్న పులి ఒక పడుతుందన్న. వడ్డించేవాడు మనవాడైతే మూల బంతిన కూర్చుంటే కూడా పూలు ఒక పడుతుందన్న. అట్లనే ఇవాళ మీ మనిషిని ఈ వర్గాల నుంచే వచ్చిన ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులలో తప్పకుండా మన వర్గాలకు న్యాయం చేయడానికి నా గొంతు వినిపిస్తాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్తాను. దయచేసి దానికి సహకారంగా సంఘీభావంగా బలంగా పనిచేయడానికి ఇంకా మీ యొక్క శక్తి నా వెంట ఉంది అనే మాట తెలిస్తే ఇంకా ఎవరు కూడా నిధుల కేటాయింపు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, కులపరంగా వృత్తిపరంగా ఉపాధి పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సహకారం చేసే అవకాశం ఉంటుందని మాట మనం చేస్తున్నాం. అందుకే దయచేసి ఎలా ఈ యొక్క తొలి అడుగును మళ్ళీ అడుగుగా ముందుగా మన యొక్క రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పెరిగి అందుకునేదాకా పోరాటం చేసి ముందుకు పోయే విధంగా మన సంకల్పం ఉండాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కుల వృత్తులకే పరిమితం కాకుండా కుల వృత్తులతో పాటుగా సాంకేతికపరమైన అంశాలతో పాటుగా అనేక ఉపాధి అవకాశాలను తీసుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు పోవడానికి ఒక ప్లానింగ్ చేయడానికి ఈ కార్పొరేషన్ వ్యవస్థ. ఈ కార్పొరేషన్ మనందరికీ ఒక మార్గదర్శిగా మారాలి. ఈ కార్పొరేషన్లు రేపు పొద్దున మనందరూ అప్పుడు మీ అందరి సలహా సహకారాలు కూడా కోరుతా ఉన్నా. వారికి నిధులు కేటాయిస్తాం. ఉత్సవ విగ్రహాలు కానీయం, కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలు కానీయం. గతంలో ఉన్నటువంటి 10 కార్పొరేషన్లు కావచ్చు, ఇప్పుడు ఏర్పడ్డ 16 కార్పొరేషన్లు కావచ్చు, అన్నింటికీ ఆర్థిక పరిపుష్టి స్వయంగా ఆ కులాల యొక్క అభివృద్ధి కొరకు పనిచేసే విధంగా ఈ యొక్క మంత్రి నిర్దేశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారి సహకారంతో, కేబినెట్ మంత్రుల సహకారంతో తప్పకుండా ఆ దిశగా ఈ కార్యాచరణ తీసుకుపోతామనే మాట మనం చెప్తూ మరొకసారి మీ అందరి మీ బిడ్డగా మీ కళ్ళముతో పెరిగిన వ్యక్తిగా మీ అందరి యొక్క ఆకాంక్షలతో ఆశయాలతో ఆలోచనలతో పెరిగిన వ్యక్తిగా తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటా నన్ను ఆశీర్వదించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ బలం మరింత రెట్టింపుగా మన వర్గాల సంక్షేమం కోసం పోరాడుతారనేటువంటి మాట మరొకసారి అందరూ కూడా మనం చెప్తూ మీ అందరి ఆకాంక్షలు ఆశీర్వచనం నాకు కొండంత బలంగా భావిస్తూ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ కార్పొరేషన్లు అట్టి ఉత్సవ విగ్రహాలు కాదు, రేపు పొద్దున అన్ని వర్గాల యొక్క మార్గదర్శకాలకు వేదికలుగా మార్చే విధంగా ఆర్థిక పరిపుష్టి, సామాజిక మార్పు, రాజకీయ మార్పు అన్ని రకాలుగా అందుకోవడానికి వృత్తిపరంగా ఉపాధి పరంగా వాటిని వేదిక చేసుకొని తీసుకుపోయే విధంగా ప్రణాళికలు తయారు చేయమని చెప్పుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ తీసుకుంటా ఉన్నాను. రవాణా శాఖ మంత్రివర్యులు ఒక చైతన్యానికి మారుపేరు, ప్రజా సంక్షేమపు మూలతేరు, ప్రగతి ఆలోచనల మూలవేరు, పున్నమి చంద్రుని వెలుగు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ఆత్మీయ సన్మాన అక్షరాంజలి. పోరాట యోధులు, బాల్యం నుండియే రాజకీయ రంగంలో అడుగుడి, యువ ఉత్సాహంతో శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా ఎంపికైన చురుకుదనం, అందరికీ తల్లో నాలుకై మెదిలిన కమ్మదనం, 1992 నుంచి 98 వీరు. రాజకీయ ఉద్దంగులు శ్రీ చొక్కారావు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీ ఎంఎస్ఆర్ల ఆశీస్సులతో ముందుకు కర్మని వీరే. సమస్యలు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి వాటిని తీర్చిదిద్దిన అభయాస్త పత్రిక మీరు. మార్కెట్ చైర్మన్ గా 2005 నుంచి 2009 మధ్యన పనిచేసి పనిలో విజయాలు సాధించిన విజయం నిపంచి మీరు. పార్లమెంటు సభ్యులుగా, ప్రెసిడెంట్ గా పనిచేసి పార్టీని కాపాడి ముందుకు వెళ్లేటట్లుగా చేసిన యంత్రాంగం మీది, మంత్రాంగం మీది. టీపీసీసీ శిక్షణ కమిటీకి అధ్యక్షునిగా కార్యకర్తలకు, నాయకులకు
దిశానిర్దేశం చేసిన సూర్య. దయచేసి సమయం ఉన్నది, అందరూ మీరు దయచేసి క్రమశిక్షణ ఐక్యత కూడా అవసరం. నాయ బ్రాహ్మణ సంఘం ప్లీజ్. దయచేసి ప్లీజ్. రజక సంఘం తర్వాత రజక సంఘం నాయ బ్రాహ్మణులు దయచేసి మీ సన్మానం ఒట్టేర సంఘం మాత్రమే రావాలి. ఒట్టేర సంఘం, పూతల సంఘం తర్వాత ఒట్టేర సంఘం, ఒట్టేర సంఘం ఈ తర్వాత ఒట్టేర సంఘం. దయచేసి పోలీస్ మిత్రులు ధర్మరాజు